ఇందులో చెప్పనిది ఇంకొక చోట చెప్పినది లోకమునందు ఉండదు. ఇంకొక చోట చెప్పినది ఇందులో చెప్పినదే ఉంటుంది. అంత గొప్పగా పంచమవేద రూపంగా నేను మహాభారతాన్ని లోకానికి అందిస్తున్నానన్నాడు. ఎందుకని వ్యాసుడు సాక్షాత్తు నారాయణ స్వరూపుడు, వ్యాసో నారాయణ స్వయం. కాబట్టి అంత పెద్ద మహాభారత రచనకి పూనుకున్నాడు. మా భారతము అంటేనే పెద్దది అని గుర్తు. భారతము అంటే చాలా పెద్దది అని ఒక అర్థం. అటువంటి భారతాన్ని వ్రాయాలి. ఎలా వ్రాయాలి అంటే వ్యాసుల వారు ఆపే వరకు చెయ్యి పెడుతోందండి అనకూడదు, లేకపోతే సిరా అయిపోయిందండి అనకూడదు, ఘంటానికి ముళ్ళు విరిగిపోయిందండి అనకూడదు. ఆయన చెప్తున్నంతసేపు వ్రాస్తూనే ఉండాలి. ఎవరు అలా వ్రాయగలిగిన వాడని అడిగారు. ఎవరూ ముందుకు రాలేదు. అమ్మ బాబోయ్ మేమెక్కడ రాయగలం, మా వల్ల కాదన్నారు. వ్యాసుల వారు ఒకసారి కూర్చుంటే కొన్ని నెలలు చెప్తాడు. కొన్ని నెలలు అన్నపానాదులు లేకుండా ఎవరు రాస్తారు? ఒక్క తప్పు రాకూడదు. ఎవరు వ్రాయగలరు? ఏ వ్రాయసగాడు ముందుకు రాలేదు. అప్పుడు విఘ్నేశ్వరుడు ముందుకు వచ్చాడు. నేను వ్రాస్తానన్నాడు. సాక్షాత్తు మరి మేనమామ నారాయణమూర్తే కదా వ్యాసుడిగా వచ్చాడు. మేనల్లుడిగా లోకానికి ఉపకారం చేస్తానన్నాడు. నువ్వింత ఉపకారిస్తున్నావు, నేను ఆ ఉపకారంలో పాత్ర తీసుకుంటాను, నేను వ్రాస్తా మహాభారతాన్ని. చెప్పు ఎంత చెప్తావు, మొదలు పెట్టమన్నాడు. ఆయన చెప్తుంటే వ్రాస్తున్నప్పుడు అరిగిపోయినటువంటి ఘంటం కావాలి. దేని మీద వ్రాస్తారు? మన కాగితాల మీద వ్రాయరు, దాన్ని తాటాకు మీద రాస్తారు. తాటాకు మీద వ్రాసేటప్పుడు మీరు ఎప్పుడైనా తాళపత్ర గ్రంథం చూశారో లేదో నాకు తెలియదు. చిన్న 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 కన్నాలు పడుతున్నట్టుగా రాస్తారు. అలాగని చిల్లు పడిపోకూడదు, చిన్న కన్నం పడినట్టుగా రాస్తారు. ఇప్పటికీ మీరు తాళపత్ర గ్రంథం తీసుకుని కొద్దిగా దాని మీద శుద్ధ వేసి ఇలా అన్నారనుకోండి, అక్షరాలు సుస్పష్టంగా కనపడతాయి. కాగితమైనా ఓ 50 ఏళ్ళో 70 ఏళ్ళో అయిపోతే చిరిగిపోతుంది. తాళపత్ర గ్రంథం కొన్ని వందల సంవత్సరాల తర్వాత కూడా ఆకు అలాగే ఉంటుంది. నేను ప్రత్యక్షంగా చూశా కాంచీపురంలో 700-800 సంవత్సరాల క్రితం వ్రాసినటువంటి తాళపత్ర గ్రంథం మీద ఉన్నటువంటి శ్లోకం చదువుతుంటే స్పష్టంగా అర్థమవుతుంది. అలా వ్రాస్తారు. అలా వ్రాయాలి. దేంతో వ్రాయాలి మహాభారతాన్ని? అటువంటి ఘంటం ఎక్కడ దొరుకుతుంది అంటే ఆయన అన్నాడు, ఏనుక్కి అత్యంత ఇష్టమైనది ఏది అంటే తన దంతం. నాకు ఇష్టమైనదైనప్పటికీ కూడా, నా ముఖానికి అందం ఇచ్చేది దంతం అయినప్పటికీ కూడా లోకం కోసం ఒక దంతాన్ని విరిచేస్తాను. దానివల్ల నా ముఖం వికారంగా ఉంటుంది. ఏకదంతం శూర్పకర్ణం గజవక్త్రం మనోహరం అంటాం. ఒక దంతంతో ఉంటే వికారంగా ఉంటుంది. లోకానికి నేను వికారంగా కనపడ్డా పర్వాలేదు, కానీ నేను ఒక దంతాన్ని విరిచి లోకానికి అవసరమైన మహాభారతాన్ని వ్రాసిస్తాను. అప్పుడు నా వలన లోకానికి ఉపకారం జరుగుతుంది. అంతేగాని బాహ్యంలో అందం కోసం నేను దంతం పెట్టుకుంటే ఉపయోగం ఏముంది అని ఒక దంతాన్ని విరిచి మహాభారతాన్ని వ్రాసాడు. కాబట్టి ఇప్పుడు మహాదంతి, ఒక దంతమే ఉన్నటువంటి ఏనుగు అంటే విఘ్నేశ్వరుడు ఒక్కడే. ఆ ఒక్క దంతమే ఉన్నవాడు అన్నప్పుడు ఆయన లోకం కోసం ఎంత త్యాగం చేసినవాడు. స్తోత్రం చేస్తున్నారా లేదా? కాదు. ఇందులో ఇంకొక పెద్ద రహస్యం ఉంది. శంకరాచార్యుల వారు ఏదన్నా అన్నారంటే ఉత్తినే అనరు. ఆయన ఏదైనా మాట అన్నారు అంటే అందులో ఎన్నో విషయాలు దాస్తారు. మహాదంతి అన్నారు, అది మామూలు ఏనుగు కాదు, అది మహాదంతి అన్నారు. మహత్ అన్న మాట వేస్తున్నారు అందులో. అనోరణీయాం మహతో మహీయాన్ అంటుంది ఉపనిషత్తు. అణువు కన్నా చిన్నవాడు, మహత్ ఆకాశము కన్నా పెద్దవాడు ఎవరు అంటే పరమాత్మ. మహాదంతి అన్నారు విఘ్నేశ్వరుణ్ణి. విఘ్నేశ్వరుడికి ఒక పక్కకు వచ్చి మీరు చూశారనుకోండి, ఇటు నిలబడి ఇటు దంతం ఉండదు. ఏదో పోనీ ఇటు అనుకోండి, ఇటువైపు దంతం ఉండదు, ఎందుకంటే విరిచేశాడు. ఇప్పుడు ఇటువైపు నుంచి చూసి ఏనుగుని ఆడదా మగదా అని అడిగాను అనుకోండి, దంతం లేదు కాబట్టి ఏనుక్కి ఇటు చూసి మీరు విఘ్నేశ్వరుణ్ణి ఏమని చెప్తారు? ఆడ ఏనుగు అని చెప్తారు, అవునా కదా? ఎందుకంటే దంతం లేదు. మిమ్మల్ని ఏనుగు వెనక వైపు నుంచి తీసుకొచ్చి నేను నించోపెట్టి, లేకపోతే ప్రదక్షిణంగా ఇలా ముందు నుంచి తీసుకొచ్చి ఇటుపక్క నించోపెట్టి, ఇప్పుడు మగ ఏనుగా ఆడ ఏనుగా అని అడిగాను అనుకోండి, ఇటు దంతం ఉంటుంది. అప్పుడు మీరేమంటారు? మగ ఏనుగు అంటారు. ఆడ ఏనుగైతే దంతాలు ఉండకూడదు, మగ ఏనుగైతే దంతాలు ఉండాలి. దంతాలున్నాయందామా ఒక దంతమే ఉంది, దంతాలు లేవందామా ఒక దంతం లేదు.
కాబట్టి ఇప్పుడు అసలు ఆడా మగ విఘ్నేశ్వరుడు అంటే నేను ఒక ప్రశ్న వేస్తాను చెప్పండి. ఆయన తండ్రి గారు పరమశివుడు ఆడా మగ? ఆయన శరీరం ఎలా ఉంటుందో కొడుకు శరీరం అలాగే ఉంటుంది. మీరు జాగ్రత్తగా గమనించండి. పరమశివుడు అర్ధనారీశ్వర స్వరూపంలో ఉంటాడు. ఆయనకి ఎడం వైపు పార్వతీదేవి ఉంటుంది, కుడివైపు పురుషస్వరూపంగా పరమశివుడు ఉంటాడు. అందుకే కుడివైపు అంతా పురుషస్వరూపం, ఎడమవైపు అంతా అమ్మవారు ఉంటుంది. అర్ధనారీశ్వర స్తోత్రం అని శంకరాచార్యులు వారు చేశారు. ఇటువైపు నుంచి చూస్తే అమ్మవారు, ఇటువైపు చూస్తే పరమశివుడు. అలాగే కొడుకు కూడా ఇటువైపు నుంచి చూస్తే అమ్మవారు, అటువైపు నుంచి చూస్తే అయ్యవారు. ఇంతకే అమ్మవారా అయ్యవారా? నువ్వేమనుకుంటే అది. ఎందుకని అంటే భగవంతుడు నిజానికి స్త్రీ కాదు, పురుషుడు కాదు, నపుంసకుడు కాదు. స్త్రీ పురుష నపుంసకమూర్తియును కాక తిరియ కమర నరాది మూర్తియును కాక కర్మ గుణభేద సదసత్ప్రకాశి కాక వెనుకనన్నియుతానగు విభుతలంతు అంటారు. భగవంతుడు అంటే జ్యోతిస్వరూపుడు, కాంతి, చిదాభాస. అటువంటి పరమాత్మ ఆడ మగ అంటే అసలు చెప్పడం సాధ్యం కాదు. మనం ఆడది అని పూజ చేశామనుకోండి లలిత అమ్మవారు, లక్ష్మి, సరస్వతి. మగవాడు అని పూజ చేశామనుకోండి శ్రీమన్నారాయణుడు, లేకపోతే పరమశివుడు, బ్రహ్మగారు. నిజానికి ఆడ మగ భగవంతుడు అని నిర్ధారణ చేస్తే మన మనస్సుతో ఎలా ప్రీతిగా చూస్తే అలా కనపడతాడంతే. అందుకే విఘ్నేశ్వరుడు ఒకవైపు నుంచి చూస్తే దంతం లేకుండా ఉంటాడు, ఒకవైపు నుంచి చూస్తే దంతంతో ఉంటాడు. ఇప్పుడు ఆయన ఆడ మగ, తండ్రి పరమశివుడు ఎలా అర్ధనారీశ్వర స్వరూపమో ఈయన కూడా అంతే అర్ధనారీశ్వర స్వరూపం. అందుకే విఘ్నేశ్వరుడి మూర్తి పడితే పక్కన అమ్మవారిని పెట్టారా పెట్టలేదా అన్నదానితో సంబంధం ఉండదు. ఇది పెద్ద ఉపాసన రహస్యం నిజానికి. ఎందుకంటే అమ్మవారు పక్కన లేకపోతే పూజ చెయ్యం మనం. అందుకే మీరు చూడండి, పార్వతీ పరమేశ్వరులు, లక్ష్మీనారాయణులు, సరస్వతి బ్రహ్మ, శిచీ పురంధరాభ్యాం నమః, అరుంధతీ వశిష్టాభ్యాం నమః. ఎప్పుడైనా సరే భార్యతో కలిపి పిలుస్తాం. భార్య అంటే ఆయన శక్తి స్వరూపం, కలిపి పిలిచి పూజ చేస్తాం. మరి వరలక్ష్మి వరసిద్ధి వినాయక వ్రతం చేసేటప్పుడు విఘ్నేశ్వర ప్రతిమ ఒక్కటే కదా పెట్టుకుంటున్నారు, పక్కన అమ్మవారిని ఎవరన్నా పెడుతున్నారా? పెట్టట్లేదుగా. పెట్టనప్పుడు వ్రతం చేయడానికి ఉపాసనకి ఎలా సిద్ధిస్తుంది, ఎలా కుదురుతుంది అమ్మవారేది? అంటే ఎటువైపు దంతం లేదో అటువైపు నుంచి చూసినప్పుడు ఆయనే అమ్మవారు. అర్ధనారీశ్వర స్వరూపంలో ఇంకా మళ్ళీ అమ్మవారు అవసరం లేకుండా అమ్మవారు ఉన్నట్లు, దంతం లేని వైపు చూస్తే అదే అమ్మవారు, దంతం ఉన్నవైపు చూస్తే అదే పురుషుడు వినాయకుడు. కాబట్టి ఇప్పుడు సిద్ధి బుద్ధి, ఈ బుద్ధి మనకుంటే సిద్ధి ఆయనతోనే ఉంది. కాబట్టి సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక పరబ్రహ్మణే నమః. ఇది విఘ్నేశ్వర స్వరూపానికి ఉపాసనాపరంగా ఉన్నటువంటి అద్భుతమైన చమత్కారం. అది పరబ్రహ్మ తత్వాన్ని నిరూపణం చేసేటటువంటి స్వరూపం. అందుకే అన్నిటికన్నా ఆది ఎక్కడుంటుంది అంటే ఓంకారమునందు ఉంటుంది. ప్రణవము ఇలా ఓం అన్నది వేస్తే ఎలా ఉంటుందో, ఏనుగు ముఖం, విఘ్నేశ్వరుడి తొండం మీరు గీత గీస్తే అందులో ఓం వస్తుంది. ప్రణవస్వరూపంగా నిలబడేటటువంటి వాడు ఎవరు అంటే ప్రణవస్వరూపి పరమశివుడు. మళ్ళీ ఆయన కొడుకు ఆత్మావై పుత్రనామాసి. అందుకే మళ్ళీ ప్రణవస్వరూపంగా ఉండేటటువంటి వాడు విఘ్నేశ్వరుడు. అది ఏనుగు ముఖం కాబట్టే కుదురుతుంది. అందుకే మహాదంతి భక్త్రాపి పంచాస్యమాన్య. అంతేకాదు, అందులో ఇంకొక పెద్ద రహస్యం ఉంది. మహాదంతి వక్త్రాపి, పెద్ద ఏనుగు ముఖం ఉన్నవాడు అయి ఉండి కూడా అంటున్నారు. ఏనుగు ముఖంతోనే ఎందుకు ఉండాలి వినాయకుడు? ఏనుగు ముఖంతోనే ఉండవలసిన అవసరం ఏముంది? గజముఖాసురుణ్ణి చంపేసిన తరువాత ఇంకా ఆయన మళ్ళీ తన పూర్వముఖాన్ని స్వీకరించచ్చుగా, దేవతాస్వరూపం కాబట్టి ఆయన కోరుకుంటే మళ్ళీ ముఖాన్ని మార్చేసుకోవచ్చు. కానీ ఆయన ఏనుగు ముఖంతోనే ఉండిపోయాడు. ఎందుకు ఏనుగు ముఖంతోనే ఉండాలి అంటే, సంస్కృత భాషలో ఒక చమత్కారం ఉంది. సంస్కృత భాషలో ముఖము అన్న మాటకి నోరు అన్న మాటకి రెండు పదాలు లేవు. ముఖం అంటే నోరు, ముఖం అంటే ముఖం.
మళ్ళీ నోటికి వేరే మాట లేదు. వక్త్రం అంటే ముఖం, వక్త్రం నోరు. శ్రీముఖం అన్నాను అనుకోండి, మంచి నోరు. కాదు కాదు నేను ముఖం గురించి చెప్తాను అనుకోండి, ముఖం తప్ప. ముఖం మనకి తెలుగులో అయితే ఆయన ముఖం చూడండి అన్నారనుకోండి ఇదంతా, ఆయన నోరు చూడండి అన్నారనుకోండి ఇది ఒక్కటి. సంస్కృతంలో ముఖానికి ఒక పేరు, నోటికి ఒక పేరు, రెండు పదాలు లేవు. ఇది విచిత్రం. సంస్కృత భాష మొత్తంలో ఇదో విచిత్రం. నోటికి ముఖానికి ఒకటే పదం సంస్కృతంలో. ఇప్పుడు మహాదంతి వక్త్రాపి, శంకరాచార్యుల వారు ఇక్కడ పెట్టారు రహస్యాన్ని తీసుకెళ్ళి. మహాదంతి యొక్క వక్త్రంతో ఉండిపోయాడు ఆయన, ఏనుగు ముఖంతో ఉండిపోయాడు. ఎందుకు ఏనుగు ముఖంతో ఉండిపోవాలి అంటే, నేను మీతో ఇందాక చెప్పాను చూశారు, ఒక మనుష్యుని యొక్క జీవితము ఎలా ఉండాలి అనేటటువంటి దానికి నిరూపణం చేస్తుంది ఏనుగు యొక్క ముఖం. మిగిలిన ముఖాలు ఏవీ కూడా మనిషి జీవితం ఎలా ఉండాలో చెప్పవు. మనిషి జీవితం ఎలా ఉండాలో చెప్పేది ఏనుగు ముఖం ఒక్కటే చెప్తుంది. ఎందుకని? మనుష్యుల ముఖాలన్నిటిలోనూ కూడా కదిలేవి 4 ఉంటాయి. మీరు గమనించండి, ముఖం ఉందనుకోండి, ముఖం అంటే పక్కన చెవులు ఉంటాయి, కళ్ళు ఉంటాయి, కనుబొమలు ఉంటాయి, ముక్కు ఉంటుంది, నోరు ఉంటుంది. ఇందులో కదిలేవి 4. ఏవి? 2 కనురెప్పలు. కనురెప్పలు కదులుతాయి పైకి కిందకి, పెదవులు కదులుతాయి పైకి కిందకి. ఇందులో మీరు బాగా ఈ విషయాన్ని గమనించాలి సుమా. శంకరాచార్యులు వారు ఒక మాట అన్నారంటే అన్ని రహస్యాలు దాస్తారు ఆయన. కనురెప్పలు కంటిలో అంతర్భాగం కాదు. చూసే శక్తి కనురెప్పకి లేదు. కంటికి ఉంది కానీ కనురెప్ప చూడ్డానికి పనికి రాదు, కంటిని కాపాడడానికి పనికొస్తుంది అంతే. కానీ పెదవులు నోటిని ముయ్యడానికే కాదు, కంటిని కనురెప్ప మూసినట్టు పెదవులు నోటిని ముయ్యడానికే కాదు, మాట్లాడడానికి కూడా పనికొస్తాయి. మా అన్నది పెదవులు కదపకుండా పలకండి, మా అన్న అక్షరాన్ని, కుదరదు. ప పెదవులు కదపకుండా పలకండి, కుదరదు. పెదవులు కలిస్తేనే వచ్చే అక్షరాలు కొన్ని ఉన్నాయి. పెదవులు కలవకపోతే ఆ అక్షరాలు పలకవు. కనురెప్ప కదలకపోతే కన్ను చూడలేదు అన్నమాట. కనురెప్పకి చూపులో అంతర్భాగం లేదు, పెదవులకు మాటలలో భాగం ఉంది. మనిషికి పెదవులు కదులుతూ ఉంటాయి. మనిషికి అన్నిటికన్నా లౌల్యం దేని మీద అంటే మాటల మీద. మనిషికి చాలా చవకబారుగా దొరికేటటువంటి సుఖం ఏమిటంటే మాట్లాడడం. ఎందుకని? ఏమీ తోచట్లేదు అనుకోండి, పక్కింటి వాడిని పిలిచి మాట్లాడడం. ఏమీ తోచట్లేదు అనుకోండి, ఆయన ఏదో పాపము చదువుకుంటాడు, ఆయన ఏదో పని చేసుకుంటాడు, ఆయన ఇంటికి వెళ్ళి కూర్చుని మాట్లాడడం. ఆయన ఇంటికి ఎందుకు? నీకెటూ పని లేదు, ఆయన్ని ఎందుకు పాడు చేస్తావు? నా బోటి వాడి గురించి చెప్తున్నాను, మీరు అలా చేయరనుకోండి. ఆయన్ని ఎందుకు పాడు చేయడం అంటే ఓ రూపాయి ఖర్చు అక్కర్లేదు కదా, మాట్లాడుకుంటే చాలు. కానీ ఈశ్వరుడు మాట ఎంత గొప్పగా ఇచ్చాడు. ఎవ్వరికీ లేదు మాట, మనుష్యుడికి ఒక్కడికే ఉంది. ఆ మాట చేత ఎంత కష్టంలో ఉన్నవాణ్ణి ఓదార్చవచ్చు. మాటతో బ్రతికుదాం అనుకున్నవాణ్ణి కూడా చచ్చిపోయేటట్టు చేసేయచ్చు. రావణాసురుడు మాట్లాడిన మాటలకి సీతమ్మ తల్లి చనిపోదాం అనుకోలా? అదే సీతమ్మ తల్లి హనుమ మాట్లాడితే బ్రతుకుదాం అనుకోలా? ఒకడి మాటకి బ్రతుకుదాం అనుకుంది, ఒకడి మాటకి చచ్చిపోదాం అనుకుంది. మాట అంత శక్తివంతమా కాదా? అంత శక్తివంతమైనటువంటి మాటకి ఆధారం పెదవులు. ఈ పెదవులు కదులుతూ ఉండడం గొప్ప కాదు, జీవితంలో ప్రయత్నపూర్వకంగా పెదవులు కదలకుండా ఉంచగలగడం గొప్ప. అందుకే మహాత్ములు ఏం చేస్తారంటే మౌనవ్రతం చేస్తూ ఉంటారు. చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు ఎప్పుడైనా ఎక్కడైనా నోరు విప్పి ఏదైనా మాట్లాడారనుకోండి, తెల్లమారేటప్పటికీ కనీసం అది 200 భాషల్లోకి తర్జుమా అయ్యేది. ఆయన మాట్లాడారు అంటే సరస్వతీదేవి మాట్లాడింది, కామాక్షి పరదేవత మాట్లాడిందని గుర్తు. అందుకే నడిచే దేవుడు అని పేర్గాంచారు. అటువంటి మహాస్వామి ప్రయత్నపూర్వకంగా కుటీరంలో కొన్నాళ్ళు మౌనంలోకి వెళ్ళిపోయేవారు. అసలు మనిషి జీవితంలో చిట్ట చివర పొందవలసిన స్థితి ఏది అంటే మౌనం. మౌనంలో ఉండాలి. అసలు తరించుట, ఆత్మను అనుభవించుట అనేటటువంటిది మౌనంలోనే జరుగుతుంది. మౌనము
ఆత్మని అనుభవించేటటువంటి స్థితి వాక్కు దానికి భంగకరం. ఆ మౌనంగా ఉండడం రావాలి మనిషికి. అన్నిటికన్నా గొప్పది ఏది అంటే మౌనమే. అందుకే ఏ మాట మాట్లాడితే ఏది వస్తుందో అంటారు. ఎవరి దగ్గర ఎంత మాట్లాడాలో, ఎప్పుడు ఎంత మాట్లాడాలో తెలిసి ఉండాలి. భూపసభాంతరాళ బన పుష్కళ వాక్చతురత్వ మాజి బాహాపటు శక్తియున్ యశమునందనురక్తియు ప్రకృతి సిద్ధగుణంబులు సజ్జనాళికిన్నంటాడు భర్తృహరి. అదే పనిగా మాట్లాడకూడదు. ఎవరితో మాట్లాడుతున్నావు అన్నది దృష్టిలో పెట్టుకొని బహు తక్కువ మాట్లాడాలి. పెద్దలతో మీరు మాట్లాడుతున్నారు అనుకోండి, మీరు మాట్లాడింది బహు తక్కువ ఉండాలి, మీరు విన్నది చాలా ఎక్కువ ఉండాలి. గురువుగారితో మాట్లాడుతున్నాను అనుకోండి, గురువుగారు మాట్లాడింది వినాలి. జవాబు చెప్పవలసి వస్తే బహు తక్కువ మాట్లాడాలి. అందుకే వాక్కు అంటే స్వామి హనుమ. అంత హనుమ లంకాపట్టణానికి వెళ్ళి సీతమ్మ తల్లి దర్శనం చేసి రాక్షస సంహారం చేసి తిరిగి వస్తే అంగదుండి కూర్చోపెట్టి వానరుల్ని కూర్చోపెట్టి మాట్లాడితే తను వెళ్ళిన విషయాలన్నీ వర్ణిస్తారు. రాముడు పిలిచి ఏమైందని అడిగితే దృష్ట్వా సీత అంటారు. సీతమ్మ చూడబడినది అంతే. పెద్దల దగ్గర ఎక్కువ మాట్లాడకూడదు, పెద్దల దగ్గర వినాలి. జీవితంలో మౌనం పాటించాలి, తక్కువ మాట్లాడాలి. ఎవరు ఎక్కువ మాట్లాడతాడో వాడి ఆయుర్దాయం తరిగిపోతుంది. 100 సంవత్సరములు బ్రతకవలసిన వాడు ఎక్కువ మాట్లాడేటటువంటి అవసరాన్ని పెట్టుకుంటే 80 సంవత్సరాలకు వెళ్ళిపోతాడు. ఎవరు ఎక్కువ మాట్లాడకుండా ఉంటాడో వాడు దీర్ఘాయుష్మంతుడు అవుతాడు. అందుకే గురువు చేసేటటువంటి మహాత్యాగం ఏమిటి అంటే 10 మందికి మంచి మాటలు చెప్పడమే. గురువుగారు మాట్లాడకుండా కూర్చుంటే లోకానికి జ్ఞానం ఎలా అందుతుంది? తన ఆయుర్దాయం పోతోందని తెలిసి మాట్లాడుతున్నాడు. అది గురువు చేసే త్యాగం. అందుకే గురువు శరీరాన్ని శిష్యులు రక్షించుకుంటారు. ఈ మౌనంగా ఉండండి అని చెప్పవలసి వస్తే మనం ఏమంటాం అంట, నోటి మీద వేలేసి చూపిస్తాం. ఇలా వేలు పెడతాం. చెయ్యి ఇలా అడ్డు పెట్టామంటే దానికి 2 అర్థాలు. ఇలా అన్నాను అనుకోండి మాట్లాడకండి అని, ఇలా పెట్టుకున్నాను అనుకోండి నోటికి చెయ్యి అడ్డు, ఎదురుగుండా ఉన్నవారు పెద్దలు అని గుర్తు. ఎక్కువ నేను మాట్లాడను, బహు తక్కువ మాట్లాడతాను, ఎక్కువ వింటాను అని గుర్తు. ఏమిటంటే ఇలా పెట్టు కూర్చుంటాం. నేను మా గురువుగారి దగ్గరికి వెళ్ళాను అనుకోండి, ఇలా కూర్చుంటాను మొదట వెళ్ళగానే. అంటే గురువుగారు నేను ఎక్కువ మాట్లాడను, మీరు మాట్లాడింది నేను వింటాను. ఇలా చెయ్యి అడ్డు పెట్టుకున్నాడు అంటే వాడికి జీవితంలో ఎలా బ్రతకాలో, ఎన్ని మాటలు మాట్లాడాలో, ఎంత మౌనం పాటించాలో వాడికి తెలుసని గుర్తు. అందుకే ఇప్పటికీ దేవతా స్వరూపాల్లో హనుమ ఒక్కరే ఇలా పెడతారు. ఆజ్ఞాపాలక హనుమ అని రామచంద్రమూర్తి దగ్గర ఉంటే ఇలా ఉంటారు హనుమ. మీరు ఇప్పటికీ తిరుపతి వెడితే తీర్థం ఇచ్చే దగ్గర చూస్తే ఇలా పెట్టి ఉంటారు. క్యాలెండర్లు కూడా వచ్చాయి ఆ మధ్య, అందులో ఉంటారు. ఇలా చెయ్యి అడ్డు పెట్టి ఇలా పెట్టుకుని ఉంటారు, ఇలా నిలువుగా పెట్టి ఉంటారు. ఆజ్ఞాపాలక హనుమ అంటారు. మనిషి ఎక్కువ మాట్లాడకూడదు, తక్కువ మాట్లాడాలి, ఎక్కువ వినాలి. అందుకే 1 నోరు 2 చెవులు. ఇది లోకానికి చెప్పడానికి ఏనుగు యొక్క ముఖం చెప్తుంది. అందుకే మీరు చూడండి, చెయ్యి వేరుగా ఉంటుంది, నోరు వేరుగా ఉంటుంది. మిగిలిన ప్రాణులకి చెయ్యి ఇలా అడ్డం పెడితేనే తెలుస్తుంది. ఏనుగు ఒక్కదానికి మాత్రం నోటికి అడ్డంగా చెయ్యి వస్తుంది. నోరు కిందకు ఉంటుంది, తొండం అడ్డంగా ఉంటుంది. దాని తొండమే దానికి చెయ్యి అయినప్పుడు, తొండం అడ్డంగా ఉంది అంటే చెయ్యి అడ్డంగా ఉందా లేదా? నోటికి అడ్డంగా చెయ్యి పెట్టుకున్నటువంటి ప్రాణి ఎవరు? తనంత తానుగా ఏనుగొక్కటే. దంతములు 2 పక్కకి ఉంటాయి, అవి నవలనానికి పనికిరావు. అంటే తినడం కోసం దంతాలు కాదు, మాట్లాడడం కోసం నోరు కాదు. బహు తక్కువ మాట్లాడి ఎక్కువ విని మౌనము చేత తరించు. ఇది లోకానికి సందేశమిచ్చేటటువంటిది. సమస్త మనుష్య జాతికి గురువుగా నిలబడి మాట్లాడగలిగినటువంటి ముఖం తనంత తానుగా ఉన్న ఏకైక ప్రాణి ఏనుగు. అందుకే ఏనుగు ముఖానికి అంత గొప్పతనం ఉంది. మహాదంతి వక్త్రాపి అని శంకర భగవత్పాదులు అనడానికి కారణం అది. అంత పెద్ద ఏనుగు ముఖం ఉన్నవాడు. అందుకే విఘ్నేశ్వరుడికి దండం పెట్టుకోండి అని పిల్లలతో దండం పెట్టిస్తుంటారు తప్పకుండా. ఎందుకని? నువ్వు తెలుసుకోవడం కాదు, ఎక్కడ ఎంత మాట్లాడాలో తెలిసి ఉండడం కూడా చాలా అవసరం.
ఎక్కడ మాట్లాడుతున్నప్పుడు ఏది జ్ఞాపకం రావాలో అది రావాలి, ఎక్కడ ఎక్కువ మాట్లాడకూడదో అక్కడ మాట్లాడకుండా కూర్చోగలగాలి. మనిషి తొందరగా పాడయ్యేది, ఎక్కువ పాపాన్ని మూట కట్టుకునేది దేనివల్ల అంటే మాటల వలననే మూట కట్టుకుంటాడు. ఎందుకంటే మాటకి లౌల్యం ఉంటుంది, అందులో ఒక సంతోషం ఉంటుంది. అవతల వాడిని వెటకారం చేసి మాట్లాడడంలో ఓ సంతోషం ఉంటుంది. అదే పనిగా వెటకారం ఆడుతున్నాడు అనుకోండి, పాపం మూట కట్టుకుంటాడు. ఎక్కువ పాపం దేనివల్ల మూట కట్టుకుంటాడు అంటే మాటల చేత మూట కట్టుకుంటాడు. అందుకే దోషం దొల్లకుండా ఉండాలి అంటే తక్కువ మాటలు మాట్లాడాలి తప్ప ఎక్కువ మాట్లాడకూడదు. నోటికి చెయ్యడ్డు పెట్టుకుని మనుష్య ప్రాణి ఎలా బ్రతకాలో సూచించేటటువంటి ముఖము తనంత తానుగా ఉన్నవాడెవరు అంటే విఘ్నేశ్వరుడు. పైగా వేదం ప్రమాణవాక్కు మనకి. ఆ వేదం 84 లక్షల జీవరాశుల్లో 3 ప్రాణులను ఉత్కృష్ట ప్రాణులు అని పిలిచింది. ఉత్కృష్ట ప్రాణులు అంటే చాలా గొప్పవి అంది. ఏ కారణం చేత వీళ్ళు ముగ్గురు గొప్పవారు అని అడిగారు. అడిగితే వేదం ఈ ముగ్గురు ద్వైపములు అంది. ద్వైపం అంది. ద్వైపం అంటే ఏదైనా పుచ్చుకోవాలి లోపలికి అంటే 2 అంచెలలో తీసుకోవాలి. ఒకరికి ఇచ్చేయాలి అంటే ఒక అంచెలో ఇచ్చేస్తే అటువంటి ప్రాణులని ద్వైపములు అంటారు. తప్ప ఒక అంచెలో లోపలికి పుచ్చుకుని ఇచ్చేటప్పుడు 2 అంచెల్లో ఇచ్చిందనుకోండి హీనప్రాణి అని గుర్తు. 2 అంచెలలో లోపలికి పుచ్చుకొని ఒక అంచెలో బయటికి ఇచ్చే ప్రాణులు అన్ని ప్రాణులలో 3 ఉన్నాయి. 1 మనుష్యుడు, 2 కోతి, 3 ఏనుగు, 4 లేదు. నే చెప్పట్లేదు, వేదం చెప్పింది ఈ మాట. ఎందుకని? నేను అన్నం తినాలనుకోండి, లేకపోతే నేను పండు తినాలనుకున్నాను అనుకోండి, ముందు చెయ్యి పెట్టి పండు పట్టుకోవాలి. 1 తెచ్చి నోటి దగ్గర పెట్టుకోవాలి. 2 అంచెల్లో కదా పుచ్చుకుంటున్నాను. అన్నం తినాలి, చెయ్యి పెట్టి అన్నం ముద్ద తీయాలి, అప్పుడు నోట్లో పెట్టుకోవాలి. 2 అంచెలు. నేను మీ దగ్గర నుంచి ఓ యాపిల్ పండు పుచ్చుకోవాలి, నేను ఇలా తీసుకోవాలి, నా దగ్గర పెట్టుకోవాలి. 2 అంచెలు. పుచ్చుకోవాలంటే 2 అంచెలు. ఇవ్వాలంటే నేను మీకు పండిచ్చేయాలనుకున్నాను అనుకోండి, ఇలా తీసి ఇచ్చేస్తాను. ఇచ్చేసేటప్పుడు 1 అంచె, పుచ్చుకోవాలంటే 2 అంచెలు. అంటే పుచ్చుకోవడం తక్కువ పుచ్చుకో, ఒకరికి పెట్టుకోవడం ఎక్కువ పెట్టుకో. ఇది సహజంగా ఉన్న ప్రాణులు ఏవి అంటే 2. కోతి అంతే, చేత్తో ఒకసారి పుచ్చుకుని నోట్లో పెట్టుకు తింటుంది. అదే కాలుగా వాడుకుంటుంది, మళ్ళీ ఇలా పట్టుకుని నోట్లో పెట్టుకుంటుంది. ఏనుగంతే, తొండంతో పట్టుకుంటుంది, నోట్లో పెట్టుకుంటుంది. ఇచ్చేయాల్సి వచ్చింది అనుకోండి, అక్కడ ఉన్న అరటిపళ్ళ అత్తలను తీసి ఇలా ఇచ్చేస్తుంది. ఇవ్వడం 1 అంచె, పుచ్చుకోవడం 2 అంచెలు. అసలు మనిషి బతుకు ఎలా ఉండాలో చెప్పేటటువంటివి, అలా బ్రతికేటటువంటివి చెయ్యడంలోనే. ఇలా చెయ్యడం ద్వారా నువ్వు ఎలా బ్రతకాలో నేర్చుకో అన్నది అంతర్లీనంగా ఉండేటటువంటి ప్రాణులు. అటువంటి శరీరాలు ఈ 2 అంచెలలో పుచ్చుకునేవి, 1 అంచెలో ఇచ్చేవి 3 ప్రాణులే. అందులో ఏనుగు 1. అందుకే ఏనుగు ముఖానికి అంత ప్రశస్తి వచ్చింది, ద్వైపం కాబట్టి. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు లలిత బ్రాండ్ బియ్యం, అమోఘమైన వంటకి అన్నప్రాసన. గోపురం పసుపొడి, కుంకుమ మరియు అగరవత్తులు.